చాలా ధైర్యంగా నేను బ్రాహ్మలనే దూషిస్తాను. ధైర్యం ఉన్న వాళ్ళ వినమనండి ఈ విషయం. ఒక మంచి సంస్కారం పట్టుకొచ్చింది బ్రాహ్మలే, అనవసరమైన ఆధునికతను పట్టుకొచ్చింది బ్రాహ్మలే. ఏయ్ 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 ఎంత ట్రై చేసినా బయటపడిపోతారు అంటారు చూడు, అట్లనే బయటపడిపోయి నువ్వు దొరికేసినావు. మంచిగా అతి తెలివి వాడి బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నావు కదా, అర్థమైంది. అనవసరమైన ఆధునీకరణను తెచ్చింది బ్రాహ్మలే. బాగా చెప్పినావు అమ్మా. అంటే అసలు మీ పార్టీ వాళ్ళు నేను ఎట్లా ప్రిపేర్ చేసారో నాకు అర్థమైతలేదు. బీజేపీ మోస్ట్ ప్రెస్టీజియస్గా చెప్పుకునే ఆధునీకరణ ఏందో తెలుసా? డిజిటైజేషన్ ఆఫ్ మనీ. ఆధునీకరణ మంచిది. పాత రోజులలో కానీ ఇప్పుడు కానీ ఏదైతే మంచిదో దాన్ని మనం వెల్కమ్ చేయాలి, ఏదైతే చెడ్డదో దాన్ని మనం అపోజ్ చేసి తిరస్కరించాలి. అంటే ఆధునీకరణ చెడ్డది ఏదైనా కానీ. ఇక లాస్ట్కి పోయి గదే రాళ్ళ జమానాకు పోయి రాళ్ళు కొట్టుకుంటా ఇక మంటలు తెచ్చి ఇక కష్టపడదాం మనం. సరే, మెడలో మంగళసూత్రాలను ముందు తీసేసింది బ్రాహ్మలే, పసుపులు రాసుకోవడం మానేసింది బ్రాహ్మలే, మెట్టలు తీసేసింది బ్రాహ్మలే, పిల్లలకి పూజా పునస్కారం నేర్పిస్తే వాళ్ళు ఎక్కడ చాదస్తంగా తయారయ్యి సోకాల్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకోరేమో అని మొదలుపెట్టింది బ్రాహ్మలే. అంటరానితనం తెచ్చింది బ్రాహ్మలే, కుల వ్యవస్థ తెచ్చింది బ్రాహ్మలే, హరిజనులకు గుళ్ళోకి నో ఎంట్రీ అని చెప్పింది బ్రాహ్మలే, బాయిలున్న నీళ్ళు తాగితే జనాల తోడుకలేర కొట్టింది కూడా బ్రాహ్మలే. నిజంగా దూషించాలంటే గిసొంటి మాటలు మాట్లాడాలి, అంతేగాని స్పాంజ్ కత్తితోని పొడిచి నేను దీనికి బ్రాహ్మణులనే దూషిస్తా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ నీ ఇంటెన్షన్స్ ఏందో క్లియర్గా అర్థమవుతుంది. బాగా ట్రై చేస్తున్నావు కానీ దొరికేస్తున్నావు, బాగా 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 దొరికేస్తున్నావు. నాకు దీని తర్వాత కమెంట్స్ వస్తాయని కూడా తెలుసు. నాకు భయం లేదు, నాకు నిజంగా భయం లేదు. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుస్తుంది. అందుకే నీ హాస్పిటల్లో పేదల పానాలతోని వ్యాపారం చేయబడుతుంది. అనవసరమైన ప్రేమ వివాహాలను ఇండ్లల్లో తల్లి కాని తండ్రి కాని ముందు తరం వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసింది బ్రాహ్మలే. ఫ్రీడమ్ అంటే ఏంటో విచిత్రమైన భాష తాత్పర్యం ఇచ్చింది బ్రాహ్మలే. పిడికిలి మంది బ్రాహ్మలు ఎప్పుడు ఉంటారమ్మా. వీళ్ళు తనను తాను లెఫ్టిస్ట్లని అదేదో బాబు నాకు అసలు దాని డెఫినేషన్లు కూడా రావు కానీ ఎడా పెడ వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాడేస్తారు. కమ్యూనిస్టులు అంటారు, లెఫ్టిస్టులు అంటారు. వీళ్ళందరూ ఏంటంటే ప్రాచురణలోకి, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు బికమ్ ఫేమస్ then you start dividing and you start spoiling it. నువ్వు చేయాలి, అవతల మీదకి నూకేయాలి. బాగున్నదమ్మా నీ రాజకీయం. నువ్వు చేస్తున్నది ఏంది? ఫేమస్ రానీకే, ఓట్లు రానీకే, మతం పేరు మీద రాజకీయం చేస్తున్నావు అంతే కదా. కానీ గివే అవతల మీదకి నూకేస్తాం. మంచిగుంది. పిడికిలి మంది బ్రాహ్మలు ఎప్పుడు ఉంటారమ్మా. వీళ్ళు తనను తాను లెఫ్టిస్ట్లని అదేదో బాబు నాకు అసలు దాని డెఫినేషన్లు కూడా రావు కానీ ఎడా పెడ వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాడేస్తారు. కమ్యూనిస్టులు అంటారు, లెఫ్టిస్టులు అంటారు. వీళ్ళందరూ ఏంటంటే ప్రాచురణలోకి, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు బికమ్ ఫేమస్ then you start dividing and you start spoiling it. అసలు నువ్వు ఫ్యాసిస్టువా? దీన్ని చూస్తుంటే ఫ్యాసిజం సపోర్టర్ లెక్కున్నావు. లెఫ్ట్, కమ్యూనిస్టు ఇట్లాంటి డెఫినేషన్లు అసలు నోరు తిరుగో నీకు తెలియదు అంటున్నావు కదా. తెలియకపోతే మూసుకొని తెలుసుకోవాలి, లేకపోతే నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంతేగాని తెలియకుండా ఏది పడుతుందో అడ్డమైన కామెంట్లు చేయకూడదు. నువ్వు అన్నావు చూడు, మొన్న అహంకారంతో భగత్ సింగ్తో పోల్చుకున్నావు చూడు. గా భగత్ సింగ్ ఐడియాలజీ ఏందో నీకు తెలుసా? తెలియదు కదా. చూడుపో, చూసుకుంటే తెలుస్తుంది నీకు. ఆయనది కూడా నీకు డెఫినేషన్లు తెలియదని చెప్పేసి ఇందాక అన్నావు చూడు, గదే ఐడియాలజీ. ఆయనను షహేదీ అజామ్ అంటారు. ఆయన పార్టీ పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. దాని ఐడియాలజీ నీకు డెఫినేషన్ తెలియదన్నో చెప్పినో చూడమ్మా, గదే ఐడియాలజీ. నేను స్వాతంత్రం ముందు పుట్టాల్సిందని భగత్ సింగ్ లాగా నన్ను ఊరేసేసి ఉండేవాళ్ళు. నాకు తెలిసి నాకున్న పోరాటం మనస్తత్వానికి. డెమోక్రసీ అంటే అందరూ ఉండాలి, అఖిల పక్షాలు ఉండాలి. అప్పుడే షార్ప్ స్వాడ్ లెక్క అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని పాపము మార్చడానికి ఇంకో సెట్ ఆఫ్ బ్రాహ్మలు ఉంటారు. వాళ్ళ పాప కొంచెం ధైర్యం తక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కొంచెం చెప్పడానికి జంకుతారు, బెంకుతారు, భయపడతారు. వాళ్ళు రోజు ముక్కు నేల గీసుకున్నట్టు వాళ్ళు తపన పడుతూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే తెలిసి తల్లి, ఇంత పాల కుండలో ఒక్క చుక్క విషం చాలు తల్లి దాన్ని పాడు చేయడానికి. సో పాలకుండ పాటి కష్టం ఒకళ్ళు పడుతుంటే ఆ ఒక్క విష బిందు వేయడానికి ఇంకో సెట్ వాళ్ళు రెడీగా ఉంటారు.
వీళ్ళు చేసిన గొప్ప పని ఏమిటి అంటే ఉమ్. జన్యధారణ, పొడుగు, ద్వికాల సంధ్యలు, త్రికాలం వదిలేయండి, ద్వికాల సంధ్యలు చేయడం మానిపించేయడం, అగ్ని కార్యాలు మానిపించడం. అంటే నువ్వు అనేది ఏంది? ఇవన్నీ చేయడం మానేశారు కాబట్టి ప్రపంచం ఇడికి వచ్చిందా? అంటే బాపనోళ్ళు ఇవన్నీ మళ్ళీ చేయడం మొదలు పెట్టాలి, అంతే కదా? దీస్ ఆర్ ద కోర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ. 10 మందికి మంచి చెప్పే బ్రాహ్మడు మారిపోతున్నాడు కదా తల్లి. 10 మందికి మంచి చెప్పేటోని మంచోడు అంటారు, వాని మంచోని లెక్క గుర్తించాలి. బ్రాహ్మణుడు, వైశ్యుడు, దళితుడు అని చెప్పేసి వీటితోని గుర్తించొద్దు. 10 మందికి చెడ్డు చెప్పేటోని చెడ్డోడు అంటారు, వాని చెడ్డోని లెక్క గుర్తించాలి. అది బ్రాహ్మణుడైనా లేకపోతే దళితుడైనా వాడు చెడ్డోడే అవుతాడు. అప్పుడు మనకిక్కడ కులం కాదు, గుణం ముఖ్యం. అయితే వాళ్ళని చూసి నేర్చుకోవాలంటున్నావా, నేర్చుకోవద్దంటున్నావా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థమవుతలేదు. ఒకసారేమో వాళ్ళు చేస్తున్నది మంచి కాదంటావు, ఒకసారేమో వాళ్ళు మంచి చేస్తున్నారు చూడమంటున్నారు. అసలు ఏం చెప్తున్నావు? నీకు కొంచెం కూడా సెన్స్ లేకుండా చెప్తున్నావు. జనరల్గా మిగతా వాళ్ళకి బ్రాహ్మడు ఆదర్శప్రాయుడు, ఒక బ్రాహ్మణ స్త్రీ ఆదర్శప్రాయురాలు. అబ్దుల్ కలాం, ద్రౌపది ముర్ము, భగత్ సింగ్, జార్జ్ రెడ్డి, వీళ్ళు ఆదర్శప్రాయులు. అంటే వీళ్ళకు కులాలతోని మతాలతోని సంబంధం లేదు. ఆఫీస్కి వెళ్తే ఏంటి, నేను పొద్దున ఒక అరగంట ముందు లేచి దేవుడికి దీపం పెట్టి నేను కూర్చొని లక్ష్మీ సహస్రనామమో లేకపోతే లలిత సహస్రనామమో చెయ్యక్కర్లేదు. ఆ ఇంట్లో లేచి దీపం పెట్టి పంచ ఉపచారాలు చేసి ఆ వండిన టిఫినే తీసుకెళ్ళి అక్కడ నేను నైవేద్యం పెట్టి, అటు భర్త అటు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయే ముందు అక్కడ అందరం నిలబడి హారతి తీసుకొని ఎవరి పనులలో వాళ్ళు డిస్పర్స్ అవ్వలేమా? పోనీ ఆ తినే టిఫిన్ క్యారియర్లే కట్టేసి దాని ముందు పెట్టేస్తే అయిపోయాగా దేవుడి ముందు. పిల్లలకి భార్య భర్త పిల్లలందరూ ఏమనుకుంటారు, ఇటువంటి ప్రసాదం భగవంతుడి ముందు మా అమ్మ ఎందుకు పెడుతోంది అంటే రోజంతా నేను రక్షించబడాలి. సో యూఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు దెమ్ అ కల్చర్. స్త్రీ పూనుకోవాలి దీనికి, దానికి భర్త సహకరించాలి. దేవునికి నైవేద్యం పెట్టేది నువ్వు మింగి తిననీకే కాదు. అసలు నైవేద్యం అంటే ఏందో తెలుసా? చాలామంది ఏ దిక్కు మొక్కు లేకుండా దేవస్థానాల దగ్గరనే వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటారు. అసంటోళ్ళ బాధ్యత దేవుంది. ఆ దేవుడి పేరు మీద వాళ్ళ కడుపు నింపడానికి పెట్టేదే ఈ నైవేద్యం. అది దేవుడిచ్చినట్లయితుంది కానీ నువ్విచ్చినట్లు కాదు. సో దేవుడు అక్కడ ఉండేటోళ్ళందరికి కడుపు నింపుతున్నాడు కాబట్టి ఈ నైవేద్యాన్ని తీసుకుంటాడు. అంతేగాని దేవుడి పేరు చెప్పి నువ్వు మింగి తిననీకే కాదు. అర్థమైందా? గుళ్ళో ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన, అతని కుటుంబము, అతని పిల్లలు, భార్య, వీళ్ళకు భోజనం దొరుకుతుందా లేదా, వీళ్ళు సుభిక్షంగా ఉన్నారా లేదా అని అక్కడ ప్రాంత ప్రజలు చూసుకోవాలి. ఎంతసేపు బ్రాహ్మడు బ్రాహ్మడు బ్రాహ్మడు, బ్రాహ్మడికి ఫుడ్ పెట్టాలి, బ్రాహ్మడికి పైసలు ఇవ్వాలి, బ్రాహ్మడు ఇంట్లో పెళ్లి చేయాలి, బ్రాహ్మడిని ఒకవేళ మంచిగా చూసుకోకపోతే సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అంటావు. అంతే కదా? మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఎంత ట్రై చేసినా బయట పడుతుంది అంటారు చూడు. ఇయో ఇదే, ఎంత ట్రై చేసినా కవర్ చేసుకోలేకపోతున్నావు. నీ కులపిచ్చి మెల్లగా బయట పడుతుంది. స్టార్ట్ అయింది ఇక. ఏమన్నా అంటే పాత రోజులలో పెద్దోళ్ళు అన్న మాటలు అట్లనే కొన్ని ఇనన్నట్టుగా ఫాలో అయిపోవాలని చెప్పేసి దొంగ తెలివితేటలు వాడి బాగానే అంటున్నావు. అప్పట్లో బ్రాహ్మణ అరాచకాలను ప్రశ్నించరు కాబట్టి మనకు ఎన్నో రిఫార్మ్స్ వచ్చినాయి. అందుకే పులే, అంబేద్కర్, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు మహనీయులయ్యిర్రు. తెలుసా నీకు ఈ విషయము? నీ పుట్టుక నువ్వు భగవంతునికి ఎంత దగ్గరో అనేది డిసైడ్ చేయదు, కేవలం నీ ప్రవర్తన మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఎంత కావాలమ్మా ఒక బ్రాహ్మడి పోషణకి, భోజనానికి? ఎంతసేపు ఆ బ్రాహ్మడు ఆ ఇల్లు గడిచేనా అని చూసినప్పుడు అక్కడికి ఆగిపోతాడు ఆయన, ఆ గురి పురోహితుడు. అదే అక్కడ ఉన్న ఒక 20 కాపురాలు, 30 కాపురాలు, 50 కాపురాలు, ఆయన పోషణ అంటే ఏముందమ్మా, 2 పిల్లలేగా అనుకుండేది. నెలకు తలా ఒక 100 రూపాయలు వేసుకున్నారనుకోండి, అయిపోదా తల్లి? 200 రూపాయలు ఖర్చు పెట్టకుండానే ఉన్నామా మనం అందరం? నిజంగా జీవితంలో ఎప్పుడు ఓ పర్సు పోగొట్టుకోవడం కానీ, ఓ చెత్త సినిమా చూసి 300 రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, హోటల్ పోయి భోజనం చేసి అబ్బాయి ఏంటి అంత అసహ్యంగా అది భోజనం ఏమీ బాగలేదు అనుకోవడం కానీ చేయలేదా? వేరేళ్ళ కష్టాలు కనబడనట్టుగా మాట్లాడుతున్నావు చూడు, అది అత్యంత దుర్భరమైన విషయం తెలుసా? ఎంతసేపు బ్రాహ్మడి ఇంట్లో ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉందని చెప్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. డ్రైనేజ్ మ్యాన్ హోల్ లోపలికి దిగి క్లీన్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలుసా? వాళ్ళ పోషణ గురించి మాట్లాడవు. రోజు పొద్దున్నే రోడ్లు ఊడ్చేటోళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? వాళ్ళ పోషణ గురించి మాట్లాడవు. చార్మినార్ లాంటి ఏరియాలల్లో పొద్దున 10 గంటలకు వస్తే రాత్రి 11-12 గంటల వరకు నిలబడి బ్యాగులు అమ్ముకునేటోళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా?
వాళ్ళ పోషణ గురించి మాట్లాడవు. నీకు కావాల్సింది ఏంది? ఎట్ ద ఎండ్ బ్రాహ్మణ రాజ్యమే, అట్లనే కొడుతుంది ఇది. దళితులు అన్నారు మీరు. ఇక్కడ బ్రాహ్మణ పాత్ర చాలా చాలా స్వల్పం.